వెల్కమ్ టు హిందూ న్యూస్ 9. గ్రేటర్ హైదరాబాద్ తెలంగాణ రాజకీయాలలో అత్యంత కీలకం. రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు అసలు సిసలైన అర్బన్ అగ్ని పరీక్ష ఎదురు కాబోతుంది. అదే జిహెచ్ఎంసీ ఎన్నికలు. రేవంత్ సర్కార్కు ఈ ఎన్నికలు కేవలం గ్రేటర్ పీఠం కోసం మాత్రమే కాదు, అర్బన్ ప్రాంతంలో పార్టీ పట్టును నిరూపించుకోవడానికి మహా సవాల్. అసలు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ముందున్న సవాలు ఏంటి, గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయి, ఇప్పుడు తెలుసుకుందాం. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గ్రామీణ ప్రాంతాలు కాంగ్రెస్ ను వెనుకేసుకొచ్చిన గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మాత్రం గులాబీ పార్టీ కమలదళం ప్రభావమే బలంగా ఉంది. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ముందున్న మొట్టమొదటి అతిపెద్ద సవాల్ ఈ అర్బన్ వీక్నెస్ ను దాటడం. నగర ఓటర్లను తమ వైపునకు తిప్పుకోవడానికి కాంగ్రెస్ తీవ్రంగా శ్రమించాల్సి ఉంది. ఇక రెండోది, రేవంత్ సర్కార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హైడ్రా చర్యలు. చెరువులు, ప్రభుత్వ భూముల పరిరక్షణ పేరుతో చేపట్టిన అక్రమ నిర్మాణాల కూల్చివేతలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ఇది ఒకవైపు ప్రశంసలు అందుకుంటున్న మధ్యతరగతి, రియల్ ఎస్టేట్ రంగాలలో మరియు ప్రభావిత ప్రాంతాల ప్రజల్లో కొంత ఆందోళనను, వ్యతిరేకతను కూడా మిగులుస్తోంది. ఈ హైడ్రా విధి విధానాలను బ్యాలెన్స్ చేయడం ప్రభుత్వానికి కత్తి మీద సాము లాంటిదే. మూడో సవాల్, మూసీ నది ప్రక్షాళన మరియు సుందరీకరణ ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు ద్వారా నగర రూపురేఖలు మార్చాలని సర్కారు భావిస్తున్నప్పటికీ నది పరిధిలో ఇల్లు కోల్పోతున్న పేదలకు సరైన పునరావాసం కల్పించడం, వారిలో నెలకొన్న అభద్రతా భావాన్ని తొలగించడం ఇప్పుడు పెద్ద పరీక్షగా మారింది. ప్రతిపక్షాలు ఈ అంశాన్నే ప్రధాన అస్త్రంగా మలుచుకునే అవకాశం ఉంది. వీటికి తోడు నగరంలో బీఆర్ఎస్ పార్టీకి ఉన్న బలమైన కేడర్, స్థానిక సంస్థలపై పట్టు, అలాగే పార్లమెంటు ఎన్నికల్లో సత్తా చాటిన బీజేపీ దూకుడు కాంగ్రెస్ కు ముచ్చెమటలు పట్టించేలా ఉన్నాయి. ఈ రెండు పార్టీలను సమర్థవంతంగా ఎదుర్కొంటూ ముందుకు సాగడం రేవంత్ సర్కార్ కు రాజకీయంగా అత్యంత కీలకం. సవాళ్లు ఎలా ఉన్నప్పటికీ గ్రేటర్ బరిలో కాంగ్రెస్ పార్టీకి గెలుపు అవకాశాలు కూడా లేకపోలేదు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, ముఖ్యంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, గృహజ్యోతి, సన్నబియ్యం పంపిణీ వంటి పథకాలు నగరంలోని బస్తీలు, పేద మధ్యతరగతి వర్గాలపై సానుకూల ప్రభావం చూపుతున్నాయి. అధికారంలో ఉన్న పార్టీ ప్రభుత్వ యంత్రాంగాన్ని సమర్థవంతంగా వాడుకుంటూ నగరంలో మౌలిక వసతులు అభివృద్ధిని వేగవంతం చేస్తే గ్రేటర్ పీఠాన్ని కైవసం చేసుకోవడం కాంగ్రెస్ కు అసాధ్యమేమీ కాదు. మొత్తానికి చూస్తే హైడ్రా దూకుడు, మూసీ ప్రక్షాళన లాంటి సాహసోపేత నిర్ణయాల వల్ల వచ్చే వ్యతిరేకతను కట్టడి చేస్తూ నగర ప్రజలకు భరోసా కల్పించడంలోనే రేవంత్ సర్కార్ కు అసలైన విజయం ఆధారపడి ఉంది. మరి గ్రేటర్ పోర్లో ప్రజలు ఎవరి వైపు మొగ్గు చూపుతారు, పీఠం ఎవరికి దక్కుతుంది, వేచి చూడాల్సిందే.